క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు మనం దేవుని యొక్క వాక్యంలో యోహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఉన్నాము. యోహాను శుభవార్తలు ఇప్పటికే 5 వచనాల్ని ధ్యానం చేశాం. ఈరోజు 6వ వచనంలోనికి మనం వెళ్దాం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రైట్, ఇక్కడ చక్కని మాటలు అపోస్తుడైనటువంటి యోహాను మనకి వాసిస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త అనగానే క్రీస్తు యొక్క దైవత్వమును ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో వరుస క్రమములో రాయబడినటువంటిది ఈ శుభవార్త. అయితే ఈ మొదటి 5 వచనాలలో యేసు ఏమై ఉన్నారో, యేసు వారి యొక్క పూర్వపు ఉనికి ఏమై ఉన్నదో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశారు. ఆదియందు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొద్ద ఎలా ఉన్నారండి? వాక్కువై ఉన్నారు. వాక్కై ఉన్నటువంటి దేవుడు ఆయనలో జీవము ఉన్నది. ఆ జీవమై ఉన్నటువంటి దేవుడు మనుషులకు చెప్పట్లేదు, వెలుగై ఉన్నాడు. ఇప్పుడు 6వ వచనంలోకి వచ్చేసరికి ఈ 6వ వచనంలో మనుషులకు వెలుగై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఒక మనుష్యుడు ఉన్నాడట. ఆయన పేరు యోహాను. మనం పోయిన వారంలోనూ అంత ముందటి వారంలోనూ మనం నేర్చుకున్నాం లోకానికి యేసు ఎలా వెలుగై ఉన్నాడో, అంధకారములో ఆయన వెలుగు ఎలా ప్రకాశించిందో మనం గత వారంలో నేర్చుకున్నాం. అయితే అంధకారములో ప్రవేశించి అంధకారములో ప్రకాశించుచున్నటువంటి వెలుగైనటువంటి క్రీస్తు ప్రభుల వారి గురించి సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు ఒక మనుష్యుని సిద్ధం చేశాడు. కొన్ని విషయాలు చాలా స్పష్టంగా, క్లియర్గా, క్లుప్తంగా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని వెలుగుగా పంపించాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? బైబిల్లో మనకి మొదటి వాగ్దానం ఎక్కడ కనబడుతూ ఉంది? ఆదికాండములో ఆదాము అవ్వలు తన అధికారాన్ని ఎప్పుడైతే అమ్మేసుకున్నాడో, ఆత్మరూపములో ఉన్నటువంటి అపవాది తన అధికారాన్ని చేజిక్కించుకున్నాడో, ఆ అపవాది దగ్గర నుంచి మరలా తిరిగి అధికారం తీసుకురావాలంటే మానవ రూపములో ఉన్నటువంటి మనుషుల వలన కాదు. అందువలన దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆదామును నిలబెట్టి, సాతాను నిలబెట్టి, సర్పమును నిలబెట్టి ఆయన మాట సెలవిస్తూ ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో సర్పముతో ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరమును కలుగజేసేస్తాను. అప్పుడే నిర్ణయించుకున్నాడు ఈ లోకానికి క్రీస్తును పంపించాలని. ఈ లోకానికి తన వాక్కును మానవ రూపములో, క్రీస్తు రూపములో, యేసు రూపములో, ఇమానుయేలుగా, ఆదరణకర్తగా, సత్యస్వరూపిగా, సత్యముగా, మార్గముగా, జీవముగా యేసుని లోకానికి పంపించాలని సర్వోన్నతుడైన దేవుడు ఆనాడే నిర్ణయించుకున్నాడు. ఆనాడు నిర్ణయించుకున్నటువంటి దేవుడు యెషయా ద్వారా దేవుడు ఒక ప్రవచనాన్ని చెప్పాడు. ఏంటి ఆ ప్రవచనం అంటే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఈయన లోకరక్షకుడు, ఈయన భుజముల మీద రాజ్యభారము ఉంటుంది అని.
ఆయన ప్రవచించినటువంటి మాట యెషయా ప్రవచించగా ఆ మాట ఎప్పుడు నెరవేరింది అంటే యెషయా కాలం నుండి 700 సంవత్సరాలకు సుమారు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి మనుష్య రూపంలో వచ్చారు. ఏ దేవుడైతే క్రీస్తు ప్రభుల వారిని అనగా వాక్కై ఉన్నటువంటి దేవుణ్ణి క్రీస్తుగా ఈ లోకానికి పంపించాలని నిర్ణయం తీసుకున్నాడో ఆ దేవుడే వాక్కై ఉన్నటువంటి వెలుగుగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారికి ముందుగా ఒక సాక్షిని పంపించాలని కూడా ఆయన సిద్ధపడ్డాడు. నేను పోయిన వారం చెప్పాను, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వచనాలు చూసి చూపించేంత టైం లేదు, కానీ పోయిన వారం నేర్చుకున్నాం కనుక ఒక చిన్న గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో తండ్రి యొద్ద నుండి వచ్చిన తర్వాత ఈ లోకంలో చేసిన ప్రతి పని, ప్రతి పరిచర్య ఆయన యాదృచ్ఛికంగా చేశాడా, లేకపోతే ఆయన అనుకున్నవే చేశాడా? యాదృచ్ఛికం అంటే అనుకోకుండా జరిగేవి, అప్పటికప్పుడు జరిగేవి. అదే అన్నాను, భూమి మీద క్రీస్తు వారు చేసినటువంటి పరిచర్య యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే సిద్ధపాటుతో జరిగిందా? సిద్ధపాటుతోనే జరిగింది. ప్రభువారు చెప్తాడు కదా, నా తండ్రి యొద్ద నేను ఏదైతే నేర్చుకున్నానో అదే ఇక్కడ బోధిస్తున్నాను. ఆయన ఏదైతే చేయమన్నాడో అదే ఇక్కడ చేస్తున్నాను. నాకు నేనుగా నేనేమీ చేయడం లేదు. నాకు ఏదైతే బోధింపబడిందో, నేను తండ్రి దగ్గర ఏదైతే నేర్చుకున్నానో అదే ఇక్కడ చేస్తున్నాను అని ప్రభువారు చెప్పారు. అంటే యేసువారి యొక్క రాక, యేసువారి పరిచర్య, యేసువారి యొక్క సువార్త, యేసువారి యొక్క పరిచర్య, యేసువారి యొక్క బాప్తిస్మము, యేసువారి యొక్క మరణము, యేసువారి యొక్క పునరుద్ధానము, ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే నిర్ణయించి తన వాక్కైనటువంటి కుమారుడైన వాక్కుగా ఉన్నటువంటి కుమారుడైన దేవుణ్ణి క్రీస్తుగా యేసుగా ఈ లోకానికి పంపించాడు. ఆయన ఎలాగైతే క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించడానికి సమస్తమును సిద్ధపరుచుకున్నాడో, ఎలాగైతే సమస్తమును ఆయన తనను తాను సిద్ధపరుచుకుని ఈ లోకానికి ఆయన క్రీస్తు ప్రభుల వారిని పంపించాడో, ఆయన కంటే ముందుగా ఆయనను లోకానికి పరిచయించటానికి ఆయనకు ముందుగా ఒక సాక్షిని కూడా ఆయన ముందుగానే సిద్ధపరిచి లోకానికి పంపించాడు. అలాగ పంపించబడిన వాడే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను. ఈ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను అంటాడు, అదిగో నేను ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి పంపబడ్డాను అంటాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 33వ వచనంలో అనుకుంటా, నేను పంపబడ్డాను, నన్ను పంపవరు, నన్ను తండ్రి అయిన దేవుడు పంపించాడు, దేవుడు నన్ను పంపించాడు, క్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పంపబడ్డాను అంటాడు. నన్ను పంపినవాడు అంటాడు, నన్ను పంపినవాడు, ఆయన పంపించాడు దేవుడు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు సమస్తమును సిద్ధపరిచాడు. ఇదే దేవుడు ఈయన గురించి రాస్తాడు, ఇదిగో ఆయన క్రీస్తుకు ముందుగా ప్రయాణము చేస్తూ క్రీస్తు వారి యొక్క మార్గమును సరళము చేస్తాడు అని వాక్యం చెప్తాడు. ఈ మాట యెషయా రాశాడు. యెషయా రాశాడంటే ఎప్పుడు చెప్పాడు? యెషయా 700 సంవత్సరాలకు ముందే చెప్పాడు, క్రీస్తు వారి మార్గాన్ని సరళం చేయడానికి ఒక మనుష్యుడు వస్తాడు అని. ఆయనకు ముందుగా వాక్యమును ప్రకటించేవాడు ఒకడు వస్తాడు, త్రోవను సరళము చేసేవాడు ఒకడు వస్తాడు, అరణ్యములు ఎలుగెత్తి చెప్పే ఒక శబ్దము ఈ లోకానికి వస్తాడు అని ముందుగా చెప్పాడు. అంటే 700 సంవత్సరాలకు ముందుగానే క్రీస్తు వారి రాకడ గురించి, క్రీస్తు రాకడ గురించి, క్రీస్తును లోకానికి పరిచయం చేయడానికి వచ్చేటువంటి యోహాను గురించి కూడా ప్రవచించబడింది. జాగ్రత్తగా వినాలి ఈ మాట. నేను చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 700 సంవత్సరాల తర్వాత సర్వోన్నతుడైన దేవుడు గబ్రియేలు దేవదూతని లోకానికి పంపించాడు. ముందుగా వచ్చేవాడు ముందుగానే పుట్టాలి కదా, ముందుగా పుట్టాలి కనుక గబ్రియేలు దూత మొట్టమొదటిసారి ఈ లోకం మొదటి వార్తావాహుడిగా ఎవరి దగ్గరికి వచ్చాడంటే జకరియా దగ్గరికి వచ్చాడు. హలో, ఎవరి దగ్గరికి? జకరియా దగ్గరికి వచ్చాడు. జకరియా దగ్గరికి వచ్చి, జకరియా భయపడకు, నీ ప్రార్థన వినబడినది. ఇదిగో నీకు కొడుకు పుడతాడు. నీ కొడుకు ఎలా ఉంటాడో తెలుసా? ప్రభు దృష్టికి గొప్పవాడిగా ఉంటాడు. తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా ఉంటాడు. ఏలియా ఆత్మయు శక్తి కలిగిన వాడై ప్రజలను దేవుని కొరకు ఆయుత్తపరుస్తాడు. క్రీస్తు వారికి ముందుగా నడుస్తాడు. అతడు పుట్టినందుకు జనులు సంతోషిస్తారు. అతడు నాజీరు చేయబడిన వాడిగా ఉంటాడు.
అని చెప్తే జకర్యా కొంచెం అపనమ్మకంతో కొంచెం నమ్మడానికి ఆలస్యం అయ్యింది. గబ్రియేలు దూత చెప్పాడు, నువ్వు నమ్మడం లేదు కనుక నీ కొడుకు పుట్టాకే నీ నోరు తెరుస్తుంది అనగానే అతని నోరు మూయబడేది. దేవునికి స్తోత్రం. జకర్యా నమ్మకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? లోకాసు వార్త 1:7 అంటాడు, ఎలిజబెతు గొడ్రాలై ఉండగా, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. అంటే వాళ్ళు వృద్ధులయ్యారు. వృద్ధులైన తర్వాత చాలా కాలం గడిచిపోయింది. అంటే కొత్తగా వృద్ధులైన వాళ్ళు కాదు. హలో, కొత్తగా వృద్ధులు అవడం అంటే ఇప్పుడే 60లోకి ఎంటర్ అయిన వాళ్ళు కాదు కదండి. ఇప్పుడే 60లోకి ఎంటర్ అయ్యారనుకోండి, వాళ్ళని మామ అనలేము, మామగారు అనాలో, ఆంటీ గారు అనాలో, అక్క అనాలో తెలీదు. పొరపాటున అక్క అన్నామంటే ఏమనుకుంటుందో, మామగారు అంటే ఏమంటుందో అంటే కొత్తగా ఎంటర్ అయితే. కానీ వీళ్ళతో అలాంటి బాధ ఏం లేదు. జకర్యా ఎలిజబెతులు వృద్ధాప్యంలోకి ఎంటర్ అయ్యి చాలా కాలము అయిపోయింది. బహుకాలము గడిచినటువంటి వృద్ధులైపోయారు. ఇంత వృద్ధులైపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, జకర్యా భయపడద్దు, నీకు ఒక కొడుకు పుడతాడు. అతనిలో ఒక నమ్మకం అనేటువంటిది కొంచెం కొరవైంది. తేరుకునే లోపల నోరు మూసిపోయింది. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 700 సంవత్సరాల క్రితమే యోహానును పంపిస్తానని చెప్పినటువంటి దేవుడు యోహానుని ఈ లోకానికి పంపించడం కొరకు, యోహానుని ఈ లోకం కొరకు పంపించడం కొరకు, యోహానుని ఈ లోకంలో పుట్టించడం కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన దంపతులను దేవుడు ప్రత్యేకపరుచుకొని తన కొరకు, తన పని కొరకు దాచిపెట్టుకున్నాడు. వారికి పిల్లలు కలగడం లేదని వారు నిరాశ పడలేదు. కానీ వినండి, వారికి పిల్లలు కలగలేదని నిరాశ పడలేదు. వారికి సంతానం లేదు. దేవుడు వారికి పిల్లల్ని ఇవ్వలేదండి. ఎందుకు పిల్లల్ని ఇవ్వలేదు జకర్యా ఎలిజబెత్తుల కంటే? వారి గర్భములో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని దేవుడి లోకానికి పంపించాలనుకున్నాడు. వాళ్ళ గర్భము ద్వారా దేవుడి లోకానికి క్రీస్తుగా, యేసుగా వచ్చేటువంటి తన కుమారునికి ఒక శబ్దాన్ని లోకానికి పంపించాలనుకున్నాడు. ఒక సాక్షిని వారి గర్భంలో నుంచి దేవుడు పంపించాలనుకున్నాడు. జాగ్రత్తగా వినండి. అందుకోసమనే దేవుడు వారిని ప్రత్యేకంగా దాచిపెట్టాడు. ఈరోజు నేను అంటున్నాను, ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో, లేకపోతే ఆన్లైన్లో వాక్యాన్ని వినేవారిలో, లేదా ఎవరైనా సరే ఈ వాక్యాన్ని వినేవారిలో, మీ కుటుంబాల్లో, మీ బిడ్డల్లో ఒకవేళ సంతానము లేకుండా ఉండి సంవత్సరాలు గడుస్తున్నాయని వేదన చెందుతూ ఉన్నట్లయితే నన్ను ఈ మాట ప్రభువు చెప్పమంటున్నాడు. దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేయలేదు. దేవుడు నీ ప్రార్థనను నిరాకరించలేదు. దేవుడు నీ ప్రార్థన అంగీకరించాడు. నిన్ను ఒక ప్రత్యేకమైన పని కొరకు ఈ లోకానికి పంపించే ఒక ప్రత్యేకమైన వ్యక్తిని నీ గర్భములో నుంచి రప్పించడానికి దేవుడు నిన్ను దాచిపెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఈ మాట ప్రభువు చెప్పమన్నాడు. నీ గర్భముల లోకానికి, ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన పనిలో దేవుని చేత పంపబడేవంటూ ఒక పురుషుడు, ఒక స్త్రీ ఈ లోకానికి ప్రభువు పంపించబోతున్నాడు. పంపించడం కొరకే దేవుడు నిన్ను దాచిపెట్టుకున్నాడు. నీ గర్భాన్ని దాచిపెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆలస్యము నిర్లక్ష్యము కాదు. ఆయన ఆలస్యము అలక్ష్యము కాదు. ఆయన ఆలస్యము ఎట్టి పరిస్థితులు కూడా నిరాకరణ కాదు. నీ ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు. నీ ప్రార్థనలు చూస్తున్నాడు. నీ ప్రార్థన ఆయన వింటున్నాడు. ఆయన వినకుండా ఉండడానికి ఆయన చెవులేమి మందం కాలేదు. ఆయన శక్తిహీనుడు కాదు. వృద్ధాప్య వరకు ఉంచినటువంటి జకర్యా ఎలిజబెత్తుల గర్భాన్ని తెరిచినటువంటి దేవుడు నీ గర్భాన్ని కూడా ఒక చిత్తము, తన చిత్తము ఒక ప్రత్యేక దినమున ఒక ప్రత్యేక కార్యము కొరకు
నీ గర్భాన్ని కూడా ప్రభు తెరుచునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, జకరియా ఎలిజబెతులు బిడ్డలు పుట్టలేదని ఒకవేళ ఈ మాట చెప్పినామండి, జకరియా ఎలిజబెతుల యొక్క స్థానములో నువ్వు ఉంటే ఎలా చేస్తావు? ఏం చేస్తాం మనం? పిల్లల కోసమే కాదు, ఏదైనా ఒక పని మీద ప్రభు దగ్గర గోజాడి ప్రార్థన చేస్తున్నాం, ఏదో ఒక కార్య కొరకు ప్రభు దగ్గర గోజాడి ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ ప్రార్థనకు ప్రతిఫలం నీకు రావడం లేదు, దక్కడం లేదు. ప్రభు నీ ప్రార్థన అంగీకరించినట్లు నీకు కనిపించడం లేదు. ఆలస్యం అవుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంచుమించు మొట్టమొదటి చేసే పని ఏంటంటే ప్రార్థన చేయడం మానేస్తాం. ప్రార్థన చేయడం మానేసి కొన్నాళ్ళకి ప్రార్థనకి వెళ్ళడం మానేస్తాం. ముందు ప్రార్థన చేయడం మానేస్తాం, తర్వాత చర్చిలో పని చేయడం మానేస్తాం, ఆ తర్వాత మొత్తం ప్రార్థనకి వెళ్ళడమే మానేస్తాం. ఇది క్రమం. మొదట ఏం చేస్తాం? ఎందుకు లేక ప్రార్థన దేవుడు వింటలేదు, ఎందుకు వచ్చేది లేక చేయలే అని ప్రార్థన మానేస్తాం. రెండవది, ప్రార్థన అంటలేదు కదా, ప్రార్థన మానేసాం కదా. ఎప్పుడైతే ప్రార్థన చేయడం మానేసామో ఆటోమేటిక్గా భక్తి తగ్గిపోద్ది, పరిచర్య కూడా చెయ్యం. పరిచర్య మీద ఆసక్తి తగ్గిపోతే పరిచర్య ధర్మాలను నిర్వర్తించాం, పరిచర్య చేయడం మానేస్తాం. ఎప్పుడైతే పరిచర్య తగ్గిపోయిందో, ప్రభు మీద ఆసక్తి తగ్గిపోయిందో, మందిరం మీద ఆసక్తి తగ్గిపోయిందో, ఇంకా ఆదివారం ప్రార్థన కూడా మెల్లంగా మానేస్తాం. ఇక మెల్లంగా దేవునికి దూరమై లోకంలో కలిసిపోతాం. ఒకరోజు ప్రభు వస్తాడు, ఆయన అనుకున్న సమయంలో, ఆయన అనుకున్నటువంటి సమయంలో, ఆయన అనుకున్న గడియలో నిన్ను దర్శించి నీకు ఇవ్వాలనుకున్నది ఇవ్వడానికి ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు లోకంలో ఉంటావు, నేను విడిచిపెట్టి దేవుడు తిరిగి వెళ్ళిపోతాడు. అర్థమైందా మీకు? కానీ జకరియా ఎలిజబెతులు చేసిన పని ఏంటో తెలుసా? వారి యవన కాలము నుండి వృద్ధాప్య వచ్చే వరకు వారి ప్రార్థన అంగీకరింపగడకపోయినా, వారి ప్రార్థన దేవుడు అంగీకరించి వారికి బిడ్డలు ఇవ్వకపోయినా, వారు ప్రార్థన చేయడం మానలేదు, పరిచర్య చేయటం మానలేదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మానలేదు. గనుకనే దేవుని యొక్క దూత పరలోకుడు దిగి వచ్చినప్పుడు జకరియా ఎక్కడున్నాడండి? పరలోకుడు దేవుని యొక్క దూత వచ్చి జకరియాతో, జకరియా నీ కొడుకునిస్తున్నాడు రా అని దేవుని యొక్క వర్తమానం పట్టుకొచ్చేసరికి జకరియా ఎక్కడున్నాడు? దేవుని మందిరములో యాచక ధర్మము, పరిచర్య ధర్మము చేయుటలో నిమగ్నమై ఉన్నాడు. దేవుడు నిన్ను దర్శించే సమయానికి నువ్వు ఎక్కడున్నావు? దేవుడు నిన్ను జాకాలని, నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను మహిమపరచాలని, నిన్ను ఘనపరచాలని, నీ బిడ్డలు దీవించాలని, నిన్ను ఉన్నతంగా చేయాలని ప్రభు ఆశించే సమయానికి నువ్వు ఎక్కడ ఉంటున్నావు? మందిరంలో ఉంటున్నావా? పెళ్ళిళ్ళలో ఉంటున్నావా? లేకపోతే ప్యాకెట్లో ఉంటున్నావా? త్రాగుబోతులు గుంపులో ఉంటున్నావా? ఊసలాడుకునే గుంపులో ఉంటున్నామా? టీవీ చూసే గుంపులో ఉంటున్నామా? జకరియాను దేవుడు దర్శించే సమయానికి, జకరియాను దేవుడు జ్ఞాపకం చేసుకుని తన ప్రణాళికను, తన చిత్తాన్ని, తన ఆలోచనను తన జీవితంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధపడి జకరియాను దర్శించే సమయానికి జకరియా దేవుని మందిరములో పరిచర్యలో నిమగ్నమై ఉన్నాడు. అందువలన దేవుడు సంతోషించాడు, ఆనందించాడు. తాను తన జీవితంలో చేయదలిసినటువంటి సమస్త కార్యాలన్నీ జకరియా జీవితంలో ప్రభు జరిగించాడు. తన భయాన్ని తొలగించాడు. జకరియాకు తన వృద్ధాప్యమందు చక్కటి బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. ఆ బిడ్డను ఇచ్చినప్పుడు దేవుడు అన్నాడు కదా, నీ బిడ్డను చూసి నువ్వు ఆనందిస్తావయ్యా, నీ బిడ్డను చూసి నువ్వు సంతోషిస్తావయ్యా. ఈరోజు మన తల్లిదండ్రులుగా ఉన్న మనము మన బిడ్డలను చూసి ఆనందించాలి అంటే జకరియా లాగా మనం మందిరంలో, పరిచర్యలో, ప్రార్థనలో ఉండాలి. దేవుడు వారికి దక్కడి సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు చక్కటి సంతానాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. దేవుడు ఈలోపు ఎలిజబెత్ 6 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మరలా గబ్రియేలు దేవతతో వచ్చి ఎవరిని దర్శించాడండి? ఎవరిని దర్శించాడు? మరియను దర్శించాడు. మరియతో చెప్తున్నాడు, మరియా నువ్వు గర్భవతి అవుతావు, ఏగో నీ దగ్గర బంధువురాలు ఎలిజబెత్ కూడా గర్భవతి అయ్యింది అని చెప్తాడు. అప్పుడు మరియా గర్భవతి అయి ఒక 3 నెలలు మరలా ఎక్కడికి వెళ్తుందండి? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరూ కలిసి ఒక 5-6 నెలల్లో
దాక్కుంటారండి, ఎవరికి కనబడకుండా దాక్కుంటారండి. ఎందుకనండి? 2 స్పెషల్ కేసెస్లే కదా. ఏంటి? మరి ఏమో కన్యక గర్భవతి అయింది, ఎలిజబెత్ ఏమో వృద్ధాప్యంలో. అసలు 2 స్పెషల్ కేసెస్ చూడండి. 2 ప్రత్యేకమైనటువంటి కార్యాలు దేవుడు ఒకే సమయంలో 2 కార్యాలు దేవుడు కలగలిపి చేసి ఒక అద్భుతాన్ని అక్కడ సృష్టించాడు. అంటే ఆయన కన్యకను గర్భవతిగా, అంటే కన్యక గర్భములో ఆయన తనను తాను రూపించుకోగలడు. అవసరమైతే ఉడిగిపోయినటువంటి శరీరాన్ని కూడా ఆయన తిరిగి జీవింపజేసి గర్భాన్ని తెరవగలడు. గట్టిగా అంటే ఇదే మాట నేను చెప్తున్నాను. దేవుడు నీ జీవితంలో ఏదైతే జరగదని నువ్వు అనుకుంటున్నావో అది జరగడానికి, అది జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక మంచి సాక్ష్యం. నీ జీవితంలో జరగదు అని నువ్వు అనుకోవటానికి ఇక్కడ ఏది లేదా. మొదటగా ఎలిజబెత్ కుమారుని కన్నది, తర్వాత మరియా కుమారుని కన్నది. ఎలిజబెత్ కన్నటువంటి కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు, అరణ్యములో జీవిస్తూ ఉన్నాడు. అరణ్యములోనికి వెళ్ళాడు, అరణ్య యాత్రలో ఉన్నాడు, అరణ్య జీవనయానంలో ఉన్నాడు. ఒంటె యొక్క రోమాలు వస్త్రాలుగా చేసుకుని తొడుక్కుంటున్నాడు. ఒక తోలు తీసుకుని మెల చుట్టూ తోలు దట్టిని కట్టుకుంటున్నాడు. అడవిలో తిరుగుతూ మిడతలు తింటూ, అడవి తేనె తింటూ, ప్రవక్తని ఏలియావలే అరణ్యములో ఉండి సువార్తను ప్రకటిస్తూ, అరణ్యములో ఉండి అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడ అంటున్నాడు కదా, మత్తయి సువార్త 3వ అధ్యాయం అంటాడు కదా, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని సువార్త ప్రకటించడం మొదలెట్టాడు. ఇదిగో నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నాకంటే శక్తిమంతుడు, నా వెనుక వచ్చేవాడు నేను, ఇదిగో నాకంటే వెనుక వచ్చేవాడు బలవంతుడు, శక్తిమంతుడు, నాకంటే ముందటివాడు, నాకంటే ప్రముఖుడు, ఆయన చెప్పుల వారైన విప్పుటకు నేను యోగ్యుడిని గాను అని చెప్పి యోహాను సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. జాగ్రత్తగా వినండి. నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటో తెలుసా? యోహాను ఎప్పుడైతే సువార్త చేయటం ప్రారంభించాడో, ప్రార్థన చేసుకున్నటువంటి సమయంలో ప్రభు దగ్గర నా జీరు వ్రతం చేయబడిన వాడిగా ఉన్నాడు గనుక, నారు జీరు చేయబడిన వాడిగా ఉన్నాడు గనుక, అతడు తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వాడు గనుక, అతడు ప్రార్థించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతని యొక్క ప్రణాళికను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉంటాడు. యోహానా, నువ్వు వచ్చింది ఊరికనే కాదయ్యా, నువ్వు పుట్టింది ఊరకనే కాదు, నువ్వు ఖాళీగా పుట్టలేదో, నువ్వు పని లేకుండా పుట్టలేదో, నీకు నేను ఒక పని అప్పగించాను, ఒక పని మీద నేను నీ లోకానికి పంపించాను అని పరిశుద్ధాత్మ దేవుడు యోహానుతో చెప్పుంటాడు. యోహానుతో చెప్పినప్పుడు యోహాను అంటాడు, ఏంటయ్యా ఆ పని చెప్పిన ఆయన, నువ్వు ఏ పని మీద నన్ను ఈ లోకానికి పంపించావో ఆ పని నేను నిర్వర్తిస్తాను అని చెప్పుంటాడు. అప్పుడు చెప్పుంటాడు దేవుడు, ఇదిగో ఈ లోకానికి నేను వెలుగుగా క్రీస్తును మెస్సియాను పంపించాను, లోకానికి పరిచయము చేయాలి, అతనికి సాక్షిగా, ఆయనకు సాక్షిగా ఉండడానికి నేను పంపించాను. అయ్యా నువ్వు బాగానే ఉంది, ఈ లోకానికి మెస్సీ నువ్వు పరిచయం చేయమని బాగానే ఉంది చెప్పావు, నేను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మరి మెస్సీయ ఎవరని నాకు తెలుస్తుంది. ఈ ప్రశ్న ఎందుకు వేసుంటాడు తెలుసా? ఒక చరిత్రకారుడు ఫ్లవియస్ జోసెఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు తన పుస్తకంలో ఒక మాట రాశాడట. ఏమనంటే, ఆయన యోహాను కాలములో అరణ్యములో ఇలాగున మంచి మాటలు చెప్పి మనుషులను మంచి మార్గంలో నడిపించేటువంటి వారు, అలాగే మనుషులను రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించేవారు, లేకపోతే ఒక ప్రత్యేక రాజ్యంగా ఇశ్రాయేలులను కట్టడానికి ప్రయత్నం చేసేవారు, అనేక రకాలైనటువంటి బోధకులు ఆ కాలంలో చాలామంది ఉన్నారట. యేసు ప్రభుల వారి కాలములో, యోహాను కాలములో బోధకులు చాలామంది ఉన్నారు. కొంతమంది ఏమో మనుషులను మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు, మరి కొంతమంది ఏమో రోమా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రాజ్య స్థాపన కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో బరబ్బా ఒకడు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారు, అయ్యా ఎంతమంది బోధకులు ఉన్నారు కదా, ఇంతమంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు కదా, ఇంతమంది, లేకపోతే దేశం కొరకు ప్రయాసపడుతున్న వారు ఉన్నారు కదా, వీరిలో మెస్సీయ ఎవరు అని నేను గుర్తించాలి అని ప్రభు దగ్గర ఒక ప్రశ్న పెట్టుంటాడు.
ఎప్పుడైతే ఆ ప్రశ్న పెట్టాడో, ఆ ప్రశ్న పెట్టగానే దేవుడు మాట్లాడుంటాడు, అయితే నువ్వు ఒక పని చేయి, ఇదిగో నేను ఒక పని చెప్తున్నాను, రేపటి నుండి నీ యొద్దకు వచ్చే వారికి మారు పాపక్షమాపణ నిమిత్తమై మారు మనసు విషయములో బాప్తిస్మము ఇయ్యి. బాప్తిస్మం అనే మాట ప్రారంభమైనటువంటి సందర్భం ఇది ఒకటే. అప్పటి వరకు పాత నిబంధనలో బాప్తిస్మం అనేటువంటిది లేదు. క్రొత్త నిబంధనలు యోహాను దగ్గరే బాప్తిస్మం అనేటువంటి మాట ప్రారంభమైంది. యోహాను బాప్తిస్మం ఇవ్వడం మొదలుపెట్టాడు. బాప్తిస్మం ఎక్కడ ఇవ్వడం మొదలుపెట్టాడు? యోర్దాను నదిలో బాప్తిస్మం ఇవ్వడం మొదలుపెట్టాడు. జాగ్రత్తగా వినాలి. బాప్తిస్మం అనేటువంటి మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే నీటిలో ముంచుట. అంటే నీటిలో ముంచేటువంటి బాప్తిస్మమే దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారమైనది, వాక్యానుసారమైనది. ఇంతకు మించినటువంటి ఏ బాప్తిస్మం కూడా వాక్యానికి అనుకూలమైనది కాదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని ఈ మాట కూడా మరలా చెప్తున్నాను, చాలా పర్యాయాలు చెప్పాను, వచ్చి మరొకసారి చెప్తున్నాను. మన సంఘంలో ప్రభు బల్లను జీవాహారం ఇచ్చేటప్పుడు మన సంఘంలో బాప్తిస్మం పొందిన వారికి మాత్రమే ఇవ్వం. ఎవరు ఎక్కడ బాప్తిస్మాలు పొందినా సరే, ఏ సంఘములో బాప్తిస్మం పొందినా సరే, ఆఖరికి సెవెంత్-డేలో బాప్తిస్మం పొందిన, ఆఖరికి సత్యప్రశ్నలో బాప్తిస్మం పొందిన, ఆఖరికి నువ్వు ఎక్కడ బాప్తిస్మం పొందిన, అసలు నీకు బాప్తిస్మం ఇచ్చిన సేవకుడు ఎవడన్న సంగతి కూడా మాకు అక్కర్లేదు. నువ్వు నీటిలో ముంచేటువంటి బాప్తిస్మం తీసుకుంటే మాతో కలిసి ప్రభు బలను జీవాహారాన్ని తీసుకోవడానికి అర్హుడవో. ఇక్కడ జీవాహారము ప్రభు శరీరం ఇవ్వడానికి ఒకే ఒక్క నియమ నిబంధన ఏంటంటే నువ్వు నీటిలో బాప్తిస్మాన్ని తీసుకోవాలి, నీటిలో ముంచేటువంటి బాప్తిస్మాన్ని తీసుకోవాలి. ఎందుకంటే వాక్యం చెబుతుంది, అతడు నీటి ద్వారా నీటిలో బాప్తిస్మం, యోర్దానులో బాప్తిస్మం ఇచ్చాను. యేసు ప్రభువారు అతని దగ్గర బాప్తిస్మం పొందడానికి తీసుకొచ్చినప్పుడు ఆయన నీటితో బాప్తిస్మం ఇవ్వలేదు, ఆయన నీటిలో బాప్తిస్మం ఇచ్చాడు. కనుక ఆయన నీటిలో నుంచి లేచి వెళ్ళినప్పుడు, లేదా ఆయన ఏటిలో నుంచి పైకి వెళ్ళినప్పుడు, నీటిలో నుంచి బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి మీదకి దిగి వచ్చినట్లు మనకు కనబడతా ఉంది. కాబట్టి నేనంటాను, యేసుక్రీస్తు ప్రభుల వారు అలాగే యోహాను ద్వారా ఒక బాప్తిస్మం అనేటువంటి క్రమాన్ని, ఒక సిస్టాన్ని ప్రభు తయారు చేశాడు. ఈ బాప్తిస్మం అనే సిస్టం మనుషులు పెట్టింది కాదు. చదవండి, మనం చదువుదాం ఒకసారి. ఈ మాట మాత్రం తప్పనిసరిగా మనం చదవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 31వ వచనం, నేను ఆయన ఎరుగునెత్తిని గాని ఆయన ఇశ్రాయేలు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచు వచ్చి తినని చెప్పాను. ఇశ్రాయేలులకు యేసుక్రీస్తు ప్రత్యక్షం అవడానికి కొరకు ఎలాగిస్తాడంటే బాప్తిస్మం నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచు వచ్చాను. దేవుని స్తోత్రం. ఆ కింద అంటున్నాడు కదా, చూడండి 32లో 33లో, నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు. ఎవరు పంపించారు? సర్వోన్నతుడైన దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడు? నీళ్లలో బాప్తిస్మం ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం.